ఏదో ఒక పాత జీవితంలో మనకి ఏముంటుంది అండి, తప్పిదం ఉంటుంది. మచ్చగట్ట లేనివాడు ఎవరైనా ఉన్నారంటే నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేరము చేయనివాడు, పాపము చేయనివాడు, మద మచ్చ మోహము క్రోధము కామము లేని వంటి వాడు ఎవరైనా ఉన్నారంటే, ఏకైక పురుషుడు, ఏకైక శ్రీమంతుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. గొప్ప దేవుడు. అబ్రహాము నిందారహితుడిగా నడవమని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేని బిడ్డలారా, నిందలు వేరు, అపనిందలు. మీరు చెప్పాలి, నిందలు వేరు, అపనిందలు. నిందలు రాకుండా జీవించగలము, అపనిందలు రాకుండా జీవించలేము. అర్థమవుతుందా? నిందలు రాకుండా మనం ఏం చేయొచ్చు, జీవించవచ్చు. అపనిందలు రాకుండా మనము, ఎందుకంటే ఈ లోకం ఎప్పుడు కాకులాగా మనల్ని ఏం చేస్తామంటే ఏదో ఒక నేరారోపణ చేస్తూనే ఉంటుంది. నువ్వు చేయకపోయినా లోకం ఏం చేస్తుందంటే నీ మీద ఎప్పుడు కూడా నేరం మోపుతూనే ఉంటుంది. నిందలు రాకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా జీవించాలి. నిందలు మోపకుండా మనము జీవించలేమంటండి. ఎవరో ఒకరు మన మీద ఏం చేస్తారంటే అండి, అపోహాలు, నిందలు ఏం చేస్తారంటే మన మీద వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిందలు రాకుండా మనం ఏం చేయాలంటే అండి, జాగ్రత్తగా జీవించేవారుగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, దోషము లేని వారుగా ఉండాలి. అలా ఉండాలంటే మనం యేసయ్యను పట్టుకుని గట్టిగా ఏం చేయాలంట, నడిచేవారుగా ఉంటే ఏ నిందలు మన మీద రావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసేపు మీద నింద వేశారు, వేసిందా లేదా? చేశాడా? చేయలేదు. ఏమైంది? నిందారహితుడిగానే జీవించాడు, కానీ ఏం పడింది అతని మీద? చేయరాని పని మీద ఏమైపోయింది? నింద మోపబడింది. ఈనాడు అలాగా చేయరాని వారి మీద ఎన్నో నిందలు దుష్టుడు వేపిస్తూ ఉన్నాడు. దేని పెట్టారా? అంత మాత్రం నువ్వు నిందితుడు కాదు. నువ్వు నేరం చేసావో లేదో ఎవరికి తెలుసు? అవునా కదా? క్రీస్తునందు సహోదరులారా, యేసేపు కొన్నాళ్ళ తర్వాత ఏమేంటంటే, ఎక్కడైతే నిందలు వేయబడ్డాడో అక్కడే దేవుడు అతను ఏం చేశాడంట, ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే అతడు అవమానించబడ్డాడో, కొట్టబడ్డాడో, నెట్టివేయబడ్డాడో, చెరసాల్లో దేవుని బిడ్డలారా బంధింపబడ్డాడో, ఏ మనుషులైతే తిట్టారో, ఏ మనుషులైతే దేని బిడ్డలారా చీయని ఊసారో, అదే మనుషులు యేసేపు రాజుకి జైలు కొట్టారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా దేవుడు దేని బిడ్డలారా నిందలు అవమానాల్లో నిన్ను ఏం చేస్తారంటే